వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం జీనపాడు పంచాయతీ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే అనగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, సమస్యలు, ప్రవర్తన, క్రీడల కళలపై చర్చ, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం అన్నిటిపై ప్రిన్సిపాల్ మేడం మల్లేశ్వరి పాఠశాలలో పండుగలు చేశారు. ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు ముఖాముఖి సమావేశం పెట్టారు. పిల్లల తల్లిదండ్రులతో క్రీడలు నిర్వహించారు. ఉపాధ్యాయులు అందరూ కలిసి ఎప్పుడూ కని విని ఎరుగలేనంత ఒక పెద్ద పండుగల ప్రిన్సిపాల్ తోటి ఉపాధ్యాయులు అందరూ కలిసి జరిపారు. ప్రిన్సిపాల్కి సహకారంగా గ్రామ పెద్దలు సిరంగం భీమరాజు, సామాల వెంకటేశు, జీనపాడు ఎంపీటీసీ, టీడీపీ కార్యకర్తలు సురేష్ బాబు మరియు కె చంటి, స్కూల్ కమిటీ సభ్యులు పి సత్యారావు, కోనేపు కుమారి పాల్గొన్నారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం జీనపాడు పంచాయతీ జీనపాడు టీడబ్ల్యూ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూలు ఈరోజు పేరెంట్స్ డే సందర్భంగా ఇక్కడ పేరెంట్స్ అందరూ స్కూల్కి విచ్చేయడం జరుగుతుంది. ఓకే, ట్రూ 9 న్యూస్ అల్లూరు జిల్లా అనంతగిరి మండలము జీనపాడు టీడబ్ల్యూ గర్ల్స్ స్కూల్కి వచ్చాం. ఇప్పుడు ఆ స్కూల్లో మరి ఈరోజు పేరెంట్స్ డే అవుతుంది. పేరెంట్స్ అందరూ ఆ స్కూల్ పిల్లల దగ్గరికి వచ్చారు. కట్ చేయి. ఒకసారి ప్రోగ్రెస్ కార్డు అలా ఓపెన్ చేయండి. పేరెంట్స్ ఓపెన్ చేయండి. ఎమ్మెల్యే రాదా ఫ్లవర్ బొకేతో సత్కరించాల్సిన పిల్లల్ని కోరుతున్నాను. అలాగే కార్తీక నాయుడు వైస్ సర్పంచ్ గారిని కూడా సాధన. అలాగే ఆహ్వానిస్తున్నాను. అలాగే వైస్ చైర్పర్సన్ పేరేంటి మర్చిపోయింది, సత్యారావు గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చెప్పండి, దానికి సొల్యూషన్ ఏంటో మేము చర్చించుకొని చెప్తాము. ఆ తర్వాత ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మాటికి విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. పిల్లలకి వారం వస్తుంటారు. వారానికి 3-4 రోజులు ఖచ్చితంగా వస్తున్నారు. దాన్ని కూడా మనం ఆపేయాలి. ఇక మీదట ఒక డెసిషన్ తీసుకొని నెలకు 1-2 సార్లు డిసైడ్ అయ్యి ఆ రోజు మాత్రమే మనం పిల్లలకి కలవడానికి జరుగుతుంది. ఇంకా మిగతా రోజులకి నాట్ అలౌడ్. మీరు గేట్ దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టకండి. మాకు డల్లర్స్ కూడా అంటే బాగా చదివే పిల్లలు కూడా ఉన్నారు. బాగా చదివే పిల్లలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ వాళ్ళని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ పెట్టాము ఆ బోర్డు మీద. 10th క్లాస్లో 3, ఫస్ట్, సెకండ్, థర్డ్, 9th, అలానే 8th, 7th. మీ పిల్లవాడు ఏ స్థానంలో ఉన్నాడో మీరు చూసుకోండి. మీరు స్కూల్కి వచ్చిన ప్రతిసారి కూడా మీ పిల్లవాడు ఎలా చదువుతున్నాడు అనేది మీరు ఒకసారి మీ పిల్లల్ని అడిగి, అదేవిధంగా టీచర్స్ని కూడా అడిగి మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. మీరు వచ్చి చూసి వెళ్ళడమే కాదు, మీరు ఎందుకు వచ్చి చూస్తున్నారు, మీ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందనేది మాత్రమే మీరు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. కానీ మీరు ఇందాక మేడం చెప్పినట్టు మీరేమో తినేవి తీసుకొచ్చి స్నాక్స్ అవి తీసుకొస్తున్నారు. పిల్లలు ఈ ఫుడ్కి అలవాటు అయిపోయి ఉంటారు, అవునా? అలవాటైన ఫుడ్ కాకుండా మీరు బయట నుండి తీసుకొస్తారు. వాళ్ళకి స్టమక్ పెయిన్ జరగట్లేదు. అది ఎవరి వల్ల జరుగుతుందండి? మీరే కదా బోర్డు పెట్టాము. ప్రతి సెకండ్ సాటర్డే, సండే రావాలి అనేది మేడం గారు రాగానే పెట్టాము. అయినా కూడా మీరు మధ్యలో చాలా తరగతులు జరిగేటప్పుడు కూడా వచ్చి పేరెంట్స్ అక్కడ కూర్చోండి అని చెప్పినా కూడా వినట్లేదు. చాలామంది తాగేసి కూడా వస్తున్నారు పేరెంట్స్. అంటే మరి అది మీకు తెలుసు. డైరెక్ట్గా తరగతి గదిలోకి వెళ్ళిపోతున్నారు పేరెంట్స్.
పిల్లలు ఇక్కడ వాచ్మెన్ ఉంటారు. ఆ వాచ్మెన్ ఇక్కడ ఎవరి పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్తారు. అది మీరు అందరూ పాటిస్తే మీ పిల్లలు కూడా చాలా చక్కగా బాగా చదువుకుంటారు. అలాగే సెలవులకి మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు వాళ్ళతో మీకెంత బాధ్యత ఉందో పిల్లల మీద మాకంతే బాధ్యత ఉంది. చదువులో కానివ్వండి, క్రమశిక్షణలో కానివ్వండి. మనకి మొదటి ఇంట్లో పిల్లలు ఏ విధంగా అయితే క్రమశిక్షణగా ఉంటారో అది పాఠశాలలో కూడా మేము ఇంకా దాన్ని అమలు చేస్తాం. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా దయ ఉంచి మీ పిల్లల్ని సక్రమంగా చెడు మార్గంలో ఉండకుండా మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా సెలవులు పిల్లలు వచ్చిన టీచర్స్ అక్కడ అలాగే తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మేడం గారు మాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు మంత్లీ వారిగా ఒక రోజు రమ్మని మీరు ఇప్పుడు పేరెంట్స్తో మాట్లాడారు. మంత్లీ వారికి కాకపోయినా నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళ హెల్త్ లిస్ట్ బాగాలేనప్పుడు పెంచిన ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఏంటంటే మంత్లీ వారిగా కూడా ఇంకా డిస్టర్బెన్స్ ఉంటుంది పిల్లలకైతే. అయితే ఎవరికైతే హెల్త్ లిస్ట్ బాగాలేదో అలాంటి విషయంలో మీరు డైరెక్ట్ పేరెంట్స్ని కాల్ చేయండి. కాల్ చేసి బాబు మీ పాప బాగాలేదు వచ్చి చూడండి, ఏదైతే ఒక సీరియస్ విషయంలో ఈ విధంగా మీరు నడుచు బాగుంటుందని నేను తెలియజేసుకుంటాను. దీంట్లో ఏమైనా తప్పులు క్షమించండి. మీరు 1 year కూడా మాకు తెలియజేయవచ్చు పిల్లల విషయంలో. అయితే వీక్లీ మంత్లీ అయితే ఇంకా వాళ్ళు డిస్టర్బెంట్ అయిపోతున్నారు. దాని కావున పిలుస్తూ ఉంటాం. పేరెంట్స్ని చూస్తే వాళ్ళు కొద్దిగా రియలైజ్ అవుతారు, మా నాన్న వచ్చాడు అన్న ఫీలింగ్తో, లేదా మా అమ్మ వచ్చిందన్న ఫీలింగ్తో వాళ్ళకి జ్వరాలు అవి ఏమైనా ఉన్నా కొద్దిగా తగ్గిపోతాయి వెంటనే అన్న ఉద్దేశంతో మాత్రమే మీకు పిలుస్తూ ఉంటాం తప్ప ఒంట్లో బాగాలేకపోతే కూడా అసిస్టెన్స్ మీది చాలా తక్కువే అవసరం. ఎక్కడో కేజీహెచ్ల్లో ఏమైనా రిఫరల్ కేసులు లాంటివి ఉంటేనే. పక్కనే ఉన్నది వేరే జిల్లా దేవరాపల్లి. మనం తీసుకెళ్ళామనుకో మన పిల్లల్ని, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారు, మీ పినకోట తీసుకెళ్ళిపోండి, అక్కడ మీ మండలం కాదు ఇది అని చెప్తారు, వెనక్కి నెట్టుతూ ఉంటారు. పినకోట తీసుకెళ్ళాలంటే చూసారు కదా ఎంత దూరంలో ఉందో. ఇప్పుడు రాత్రులు ఇక్కడ అమ్మాయికి బాగాలేదనుకో, పినకోట తీసుకెళ్ళాలంటే మాకు ఎంత కష్టం అవుతుంది. సడన్గా ఒంట్లో బాగాలేకపోతే పిల్లకి ఏదైనా సీరియస్ అయింది అయితే మేము పినకోట తీసుకెళ్తే అక్కడ పరిస్థితి ఏంటి, వెంటనే కోటపాడు తీసుకెళ్తే వాళ్ళే చేస్తారు. అక్కడ పడుకోవడానికి వీటికి వాటికి ఇబ్బంది అని వాడికి మోషన్స్తో వచ్చినా జ్వరంతో వచ్చినా ఏమొచ్చినా ఏం చేస్తారు, రిఫర్ చేస్తారు కేజీహెచ్కి. అంటే ఇంత చిన్న సమస్యతో కూడా మేము ఇక్కడ నుంచి కేజీహెచ్కి పిల్లల్ని తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. స్టాఫ్ ఎంతమంది ఉంటారు, ఒక 2 పిల్లలకి బాగాలేదు 2 రోజులు, 2 పిల్లలతోని 2 స్టాఫ్ అక్కడ ఉండిపోయారు అనుకో, ఇక్కడ చదువు చెప్పడానికి ఎంతమంది ఉంటారు. అలాగా పాఠశాలలో హెల్త్ స్టాఫ్ లేకపోవడం వల్ల పేరెంట్స్ అసిస్టెన్స్ హాస్పిటల్లో అవసరం అవుతూ ఉంటుంది. మేము హాస్పిటల్లో ఉంచడానికి ఒక టీచరు, ఇక్కడ చదువు చెప్పడానికి ఒక టీచరు, మనకు అంతమంది టీచర్స్ లేరు. దానివల్ల ఇది మనం ఇప్పుడు డిసిషన్ తీసుకోవాలి. మాకు ఇక్కడ కంపల్సరిగా ఏమేమి అవసరం అవుతుంది, మాకు హాస్పిటల్ దూరంగా ఉంది అనేది ఇప్పుడు తీర్మానం చేసి